నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. నిన్న మనం చూసిన దారుణానికి హైడ్రా అనే పేరుతోటి పేదల నివసిస్తున్న మాదాపూర్ ఊరు దగ్గరలో రోడ్డు పక్కన ఉన్న సున్నం చెరువు దగ్గర పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం జరిగింది. మరి ఇదే తరహాలో గతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధంగా కూల్చివేయడం జరుగుంటే ఇప్పటికిప్పుడు టీవీ5 కానీ మిగతా హెచ్ఎం టీవీలు కానీ మిగతా పెద్ద లైవ్ స్ట్రీమ్ మీడియాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తానికి లైవ్ పెట్టేసి ఆ ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేయడానికి ప్రధానంగా పన్నుకునేది. కానీ ఈరోజు చూసుకుంటే ఇక్కడ పేదల యొక్క వారి యొక్క కష్టాలను రూపాయి జమ చేసుకొని కట్టుకున్న ఇండ్లను కాస్త జేసీబీలతోటి ఇళ్లను కూల్చివేచేసి మధ్య అడ్డుపడుతున్న పేదవారిని గుంజి మరి వారిని గాయపరిచి ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీసులు విచక్షణ రహితంగా ఆడవాళ్లను మగవారిని రౌడీజంగా అసలు బిహేవ్ చేసి వారిని కొట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పేదల యొక్క ఇళ్లను మాత్రమే కూల్చివేయడం జరిగింది. ఈ చెరువు పక్కన ఉన్న చూసుకుంటే మీరు అటు కొండ పక్కన చూసుకున్నా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్ని కూల్చడానికి నోటీసులు కూడా ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ సర్కారు. ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే తిరుపతి రెడ్డిది ప్రధాన స్థానంలో మొదటిగే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి అయితే 30 రోజుల టైం మాత్రము ఆ బిల్డింగ్ని కూల్చడానికి అతని ఫామ్ హౌస్ని కూల్చడానికి వీళ్ళైతే 30 రోజులు టైం ఇచ్చారు. ఇదే పేదవారికి వీళ్ళు ఒక్కరోజు కూడా వాళ్ళు పొద్దున పడుకున్న సమయం 6 గంటలకు అవుతున్న సమయంలో వీళ్ళు జేసీబీలు బుల్డోజర్లు వేసుకొచ్చి ఒకటే సమయాన కూల్చివేయడం జరిగింది. అలా కూల్చివేసిన తరహాలో చాలామందికి గాయాలవ్వడము, వారికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఈరోజు వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఏ ప్రభుత్వం కూడా దీన్ని ఖండించకుండా రేవంత్ రెడ్డి ఈ విధంగా జర్నలిస్టు వాళ్ళు ఇష్టానుసారంగా రాతలు రాస్తున్నారని చెప్తా ఉన్నారు. దీన్ని ఏ మీడియా కూడా ఫోకస్ చేయడం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అన్నకో తీరు, ఇప్పుడు పేద ప్రజలకో తీరా ప్రజా పాలనలో ప్రజలకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పిన ఈ కాంగ్రెస్ సర్కార్ ఇప్పటిదాకా ప్రజల పక్షాన ఒక యముడిలాగా తయారు చేస్తుంది. ఒక రౌడీల పాలన లెక్క కనబడతా ఉంది. ప్రజలపైన జులుం చేస్తూ ఉన్నారు. ఎవరు అడిగేటోళ్ళు లేరని, ఎవరు అడ్డుపడేటోళ్ళు లేరని ఈరోజు పేద ప్రజల యొక్క గుడిసెలను కూల్చేయడానికి, ఎఫ్టీఎల్ దగ్గరలో ఉన్న అక్రమ కట్టడాలని చెప్పేసి కూల్చేయడానికి మీరు ఇక్కడ చుట్టుపక్కల చూసుకోవచ్చు. ఇటు సైడ్ గుడిసెలు ఉంటే ఇటు సైడ్ మాత్రం పెద్ద బిల్డింగ్సే ఉన్నాయి. వీటికి ఇవ్వలేని పర్మిషన్స్, వాటికి వెళ్ళిన టైము ఈరోజు పేదల యొక్క ఇల్లు కూల్చడానికి కాంగ్రెస్ సర్కార్ ప్రధానంగా పన్నుకున్నది. ప్రజా దర్బార్ ఉన్నది, రేవంత్ రెడ్డి సర్కారు వచ్చేది, ప్రజా పాలన ఉంది, ప్రజల పక్షాన కొట్లాడడానికి ఉంది, వారికి స్వేచ్ఛగా కొట్లాడడానికి దమ్ము ఉందని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు అదే పేదల పక్షాన ఎవరు లేకపోవడం వల్లనే వారిని నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి దొక్కిన ప్రయత్నం అయితే చేశారు. నిన్న కూల్చేసిన తరహాకి నిన్న పడ్డ వర్షానికి ఇక్కడ ఉన్న మనుషులు నిన్న వండుకున్న అన్నాన్ని అదేవిధంగా మీడియా మిత్రులకు చూపెడుతూ మేము ఈ విధంగానే చలిలో కానీ పడుతున్న వర్షంలో కూడా ఇదే విధంగా పడుకున్నామని చెప్పిన తరహా అయితే మనకు అవపడతా ఉంది. పోలీసులు అయితే బీభత్సంగా విచక్షణ రహితంగా ఆడవారిని కానీ మగవాళ్ళని కానీ రౌడీజ పాలన అంటే మనం విన్నదే కానీ ఇటువంటి కాంగ్రెస్ పాలన మనం చూస్తూ ఉన్నాము. మరిన్ని ఇటువంటి హైడ్రాను సడన్గా అసలు ఇది హైడ్రా పెట్టడానికి కారణం ఏంటంటే ఏదైతే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలో ప్రధానంగా రుణమాఫీ, రైతు బంధు ఏవైతే పెట్టిండో అవి ఎక్కడ అడుగుతాడనే ఆలోచనతోటి ప్రభుత్వానికి ఎక్కడ ప్రజలు వ్యతిరేకత చేస్తారని ఆలోచనతోటి ఈరోజు హైడ్రా అనే ఒక కొత్త ప్లాన్ తోటి రేవంత్ రెడ్డి ముందుకు సాగడం జరిగింది. నేను పెద్దల బిల్డింగ్ కొడుతున్నా, నేను పెద్ద మగోడిని అనుకుంటా ఈ విధంగా నిన్న ప్రెస్ మీట్లో కానీ లేకుంటే మీటింగ్లో కానీ ఈ విధంగా చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ పేద ప్రజలను బ్రతుకులను కూల్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ రైతు బంధు రుణమాఫీ ఎక్కడ అడుగుతారు ప్రజలు, మహిళలకు 2500 స్కీమ్ అని మిగతా తదితర స్కీములు ఏవైతే ఉన్నాయో అది గల్లపట్టి ఎక్కడ ప్రజలు అడుగుతారనే ఆలోచనతోటి ఎటు చేతగాక ఎటు వంగలేక ఏమీ చేయలేక పేద ప్రజలపైన జులుం చేయడానికి పేదల యొక్క ఎఫ్టీఎల్ దగ్గర అక్రమాలు కట్టడాన్ని చెరువు ఆ సైడ్ ఉంటే ఇక్కడ చెరువు ఆ సైడ్ ఉంటే దాని చుట్టుపక్కల బిల్డింగ్ చూడండి, మీరే అక్కడ చుట్టుపక్కల కొండలు చూడండి, వాటికి లేని పర్మిషన్స్, వాటికి లేని అక్రమ కట్టడాలు ఈరోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవారి ఇల్లు కూల్చడానికి వీళ్ళకి అసలు ఏం హక్కు ఉన్నది? ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి పట్టాలు ఉన్న వారికి ఇక్కడ ఇల్లు కూల్చడానికి అర్హత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇక్కడ గిరిజనులు ఒకటే చెప్తా ఉన్నారు, ఇక్కడ ప్రజలు పేద ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రాణం పోయినా సరే ఇక్కడ నుంచి కదిలేదేలు మళ్ళీ ఇల్లు కట్టుకుంటాం కానీ మమ్మల్ని చంపేసి అదే సున్నం చెరువులో పడేసిన తప్పు లేదు, కానీ మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదంటూ ఇక్కడ ఉన్న పేద ప్రజలైతే వారి యొక్క గోడుని వినిపించుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టడానికి ఆర్జీటీవీ తెలుగు బరాబర్ ప్రయత్నం చేస్తుంది. ఏవైతే రేవంత్ రెడ్డి తాను కొనుక్కున్న మీడియాలు ఇప్పుడు ఒక్కటి కూడా అవ్వలేని పరిస్థితి, నిన్న కూడా అవ్వలేని పరిస్థితి, ఆ మీడియాలని రేవంత్ రెడ్డి యొక్క భజన చేస్తూ ఉన్నది, రేవంత్ రెడ్డిని ప్రతిరోజు నిత్యం పూజిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి పొద్దున చెడ్డీలు వేసుకున్నాడు, సాక్సులు వేసుకునే దానికి వాటిని మాత్రమే టెలికాస్ట్ చేస్తూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. కొన్ని రేవంత్ రెడ్డికి బానిసత్వంతో చేసే మీడియాలు ఆ తరహాలో చేస్తూ ఉన్నాయి. కానీ
ఇక్కడ రేవంత్ రెడ్డి మెడలోంచి అయినా సరే పేదల యొక్క పక్షాన ఉండి కొట్లాడడానికి తదితర ఛానళ్లు కొట్లాడుతూ ఉన్నాయి. వాటిపైన కూడా రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నాడు. వారిపైన కేసులు బనాయిస్తూ ఉన్నాడు. వారిపైన రౌడీలను పెట్టి కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పేదలు కానీ జర్నలిస్టు కానీ బెదిరేజలేదు. మీ అయ్యా జాగిరిగా తెలంగాణ ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 1200 మంది బలిదానాలై కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజాపాలన పేరుతోటి ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రము మరోసారి ఈ తెలంగాణ గడ్డ మీద ఈ పురిటి గడ్డ మీద రక్తం పారక తప్పదు. పేదలపైన జులుం చేస్తే మాత్రము ఎవరు చూసుకుంటా ఊరికదిలేనట్టుగా ఆర్జీటీవీ తెలుగు జర్నలిస్ట్ రమేష్ గారిని తెలుపుతా ఉన్నాను.